తిని నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అపవిత్ర ఆత్మలను బంధించాలి, జయించాలి అని ఉంది కదా. అదేవిధంగా మరొక ప్రశ్న యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పోరాడాలను ఉంది. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అని చెప్పేసి సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. పాపము చేసినటువంటి దూతలను దేవుడు బంధించాడు అన్నది అది వాక్య సత్యం. ఏ దూతలవి? ఇందులో ప్రధానత్వం నిలుపుకొరకు పడిపోయిన దూతలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని దూతలు సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని పాడు చేశాయి, మనుషులను పాపం వైపు తిప్పాయి. బహుఘోరంగా వారి జీవితాలను దేవునికి దూరం చేయడమే కాకుండా పరశరీరానుసరులుగా చేసి వారిని పాడు చేశాయి. అందుకే ఆ రెండు పట్టణాలు దేవుని అగ్ని చేత కాల్చబడ్డాయి, మృత సముద్రంగా మారిపోయింది. వారిని ఆ విధంగా తప్పు చేయించిన వాటిని బంధించాడు ప్రభు. ఇవి కోటాను కూడా దూతలమా పడిపోయినవి? సో ఇప్పుడు చూడండి, నేరస్తులు ఉంటారు, కరుడుగట్టిన నేరస్తులను ఎక్కడేస్తారు? వినబడలా? టీ సెంటర్లోనా? ఇది చెప్పండి. సెంట్రల్ జైల్లో కూడా వాళ్ళకి కొంచెం కరుడుగట్టినటువంటి నేరస్తులను బాగా లోపల పెట్టి, చీకటి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వాడిని వదిలేస్తే బయటకు వచ్చిన వాళ్ళందరూ చంపేస్తాడు, జైల్లో కూడా చంపేస్తాడు. కాబట్టి వాళ్ళని కొంచెం చీకటి గదుల్లో పెడతారు, కఠినంగా ఉంటుంది వాళ్ళకి. మామూలు దొంగతనాలు చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, మామూలు చిన్న చిన్న దొంగతనాలు వచ్చిన వాళ్ళు కూడా దొంగలే, వీళ్ళు దొంగలే వాళ్ళు దొంగలే. వాళ్ళని కొంచెం వెళ్తుండేలాగా ఒక డార్మెంటరీ స్టైల్లో ఉన్నటువంటి హాల్లో పెడతారు. అంటే వాళ్ళు ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అందరూ ఒకే హాల్లో కనీసం 20 మందో 10 మంది ఉండేలాగా చూసుకుంటారు. వీడు కరుడుగట్టిన దొంగ, వీడు చాలా నేరస్తుడు, క్రూరమైన వాడు అన్నప్పుడు చీకటి గదిలో వాడిని బంధించేసి ఉంటారు. అలాగనే వీళ్ళల్లో కొంతమంది జైలుకి వెళ్తుంటారు, బయటకు వస్తుంటారు. మీకు ఐడియా ఉందా? ఎంతమంది మీరు వినుంటారు? స్కూటర్ దొంగను తీసుకెళ్ళి లోపలేస్తే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ స్కూటర్లే దొంగలిస్తాయంట, ఇంకేం దొంగలిచ్చాడు, పక్కన కారు ఆగి ఉన్నా తీసుకోడు. సైకిల్ దొంగలు, ఆ దొంగతనం అలవాటు ఉన్నవాడు బయటకు వచ్చిన తర్వాత స్కూటర్ తాళాలు దానికి ఉన్నా కూడా దాన్ని ముట్టడంట, సైకిళ్ళే దొంగలిస్తాడు. ఈ స్త్రీల మెడల్లో చైన్ స్నాచర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎన్నిసార్లు జైల్లో వేసి మళ్ళీ కొద్ది రోజులు వదిలేసిన మారతాడని మళ్ళీ వాడు వచ్చి చైన్సే దొంగలిస్తాడ, మనకి దేనికి వెళ్ళడు. అంటే ఒక విధమైన స్పిరిట్ వాళ్ళలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళని వస్తుంటారు వెళ్తుంటారు, జైలుకి వెళ్తుంటారు. ఒక అతను అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు బాబు అంటే, హాస్టల్కి వెళ్ళి వచ్చాను సార్ అంటున్నాడు. హాస్టల్ అంటే ఎక్కడ అన్నా? అదే జైలు అంట వాడికి, జైలు హాస్టల్ అంట. ఇక్కడ నేరం చేయడం, డబ్బులు తీసుకోవడం, హాస్టల్కి వెళ్ళి వస్తాం. కాదు, నేను ఎవరైనా హాని చేస్తే నేను జైల్లో వేస్తారు కదంటే, ఏముంది సార్ జైల్లో 3 పూటల చక్కగా పెడతారండి, అక్కడ టీ కాఫీలు కూడా ఉంటాయి, చక్కగా పని చేసుకుంటూ 5వ తరగతి మొన్నే పాస్ అయ్యాడంటే 5వ తరగతి. ఇంకా వాడికి ఏం చెప్పాలి చెప్పండి? కొంతమంది దాన్ని చాలా ఈజీగా తీసుకున్నారు, ఒక హాస్టల్ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఏముంది సార్, హాస్టల్కి వెళ్తున్నాం, మళ్ళీ బయటకు వస్తున్నాం, తప్పు చేస్తున్నాం, మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నాం. ఈ చట్టాలు కొంచెం గట్టిగా ఉండాలి, ఇంకొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగుండేదేమో. అయితే ఇలా కరుడుగట్టిన వారిని విడిచిపెట్టరు. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వేస్తారంటే, అమెరికా దేశంలో కొంత నేరం చేసిన వారికి 250 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది కోర్టు. 250 సంవత్సరాలు. మనిషి బతికేదంతా కొంచెం విడ్డూరంగా ఉండొచ్చు, కానీ అతను చేసినటువంటి ఆ తప్పుకి అంత ఘోరమైన శిక్ష వేసామని చెప్పన్నారు. ఇక అతను జీవితకాలం అంతా బయటకు వచ్చే అవకాశమే లేదు. మరొక అతను 140 సంవత్సరాలు వేశారు, మరొక అతను 120 సంవత్సరాలు వేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందరికీ 100 పైన వేశారు కొంతమందికి. అదే చిన్నగా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళు దొంగలే, వీళ్ళు కూడా నేరస్తులే. వీళ్ళకేమో 6 నెలలు ఒకరికి, కొందరికి 10 రోజులు. ఈ దురాత్మల్లో కూడా మరి చెడ్డవి అన్నాడు యేసుప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి చదువుతుండగా, ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని విడిచిపోయిన తర్వాత అది నీరు లేని చోట తిరుగుతూ, నీరు లేని చోట సంచరిస్తూ, తాను విడిచి వచ్చిన ఇంటికి మళ్ళా తిరిగిపోయి అది తొంగి చూసినప్పుడు ఇంట్లో ఎవరు లేక ఆ ఇల్లంతా ఊడ్చి అమర్చబడి ఉంటూ చూసి, తాను వెళ్ళి తనకంటే మరి చెడ్డవైన, విన్నారు అక్కడ, తనకంటే మరి చెడ్డవైన, ఇది చెడ్డదే కానీ దీనికంటే మరి ఎక్కువ చెడ్డవైన 7 ఆత్మలను తీసుకొని వస్తుందట, వచ్చి అక్కడ కాపురం ఉండును అన్నాడు.
అప్పుడు ఆ వ్యక్తి జీవితం మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు ఘోరంగా ఉంటుందని యేసయ్య అన్నాడు. మొదట్లో 1-2 తప్పులు చేసేవాడు ఈ 7 దురాత్మలు వచ్చాక సంపూర్ణంగా తప్పులు చేస్తూ ఉంటాడు. మొదట్లో 1-2 తప్పు మాటలు మాట్లాడేవాళ్ళు 7 అపవిత్రాత్మలు వచ్చాక పూర్తిగా అన్ని రకాల అన్ని భాష తప్ప పనికిమాలిన అన్ని భాషలు అంటే ఆ చెడ్డ భాషలన్నీ మాట్లాడతారు. మరి ఎక్కువ చెడ్డ ఆత్మలు అతనిలోకి వచ్చాయి. అంటే దురాత్మలన్నీ చెడ్డవే, అపవిత్రాత్మలు. అయితే వాటిలో ఎక్కువ చెడ్డవి, తక్కువ చెడ్డవి ఉన్నాయి. ఇక్కడ యూదా పత్రికలో చెప్పింది అదే. సొదొమ గొమొర్రా అనే పట్టణాలను ప్రజలను పాడు చేయడానికి బహుగా ప్రేరేపించాయి. అట్టి వాటిని దేవుడు బంధించి అంధకారంలో పెట్టేశాడు. ఆ సొదొమ గొమొర్రా గ్రూపులో జాయిన్ అవ్వకుండా ఉన్న కొన్ని దురాత్మలు ఉన్నాయి. ప్రపంచం అంతా తిరుగులాడుతున్నాయి. అవి ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. ఓకే, తర్వాత జైల్లో ఉన్నవాడు బయట ఎలా వస్తాడండి అంటారు. మీలో కొంతమందికి ఐడియా ఉందో లేదో, ఐడియా ఉండొచ్చు. జైల్లో ఉండి కూడా ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారా? ఏంటి చెప్పండి. జైల్లో ఉంటూ కూడా ఎలక్షన్లో పోటీ చేశారు. వాళ్ళ పేరు పెట్టుకొని ఇక్కడ మరి ఎలక్షన్లో పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, ఇక్కడ మన నార్త్ ఇండియాలో కూడా నాయకుడు లోపల ఉంటాడు, వాళ్ళ పార్టీ బయట ఎలక్షన్లో తిరుగుతూ ఉంటుంది. జయిస్తే ఆయన బయటికి తీసుకొస్తామని చెప్పని. అలాగే సాధారణ లోపలున్నా బయట వేషాలు వేస్తూనే ఉంటాడు. వాడికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయితే ఈ దురాత్మలు ఈ పడిపోయిన ఫాలన్ ఏంజల్స్కి కొంత టైం ఇవ్వబడింది. ఆ టైం వరకు అవి ఉంటాయి. వాటికి ఒక టైం పెట్టాడు దేవుడు. ఈ టైం వరకు మీకు పరలోకంలో స్థానం లేదు, మీరు తోసివేయబడ్డారు పైనుండి. ఇక కొంతకాలం వరకు మీకు టైం ఇచ్చానన్నాడు. ఆ టైము కాలాలన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి. మనకు అది అర్థం కాదు, కానీ దేవుడు చెప్పిన మాట మనం నమ్మాలి. ఈ దురాత్మలు యేసుప్రభువారు ఒకసారి ఒక సమాధి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు గెత్సేమనే ప్రాంతంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 1-18 వరకు యేసుప్రభువారు నడుస్తుండగా ఆ 2000 దురాత్మలు పట్టిన వాడు యేసుప్రభువారికి ఎదురొస్తాడు. సేన అనేవాడు అంటాడు, ఈ వ్యక్తిని విడిచిపో, మీరెవరు అన్నప్పుడు మేము అనేకులం అంటారు. అనేకులు అంటే సుమారు 2000 దురాత్మలు. అప్పుడు ఆ దురాత్మలు అంటే అపవిత్రాత్మలు. మాకు ఇంకనూ సమయం రాలేదు అంటే ఇంకా టైం ఉంది మాకు, ఇప్పుడే మమ్మల్ని వెళ్ళగొడతావా, ఇంకా మాకు టైం ఉందిగా అని అంటున్నాయి. చూడండి, వాటికి ఒక టైం ఉందట, వాటికి ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా మా టైం ఇంకా రాలేదు కదా, అప్పుడే మమ్మల్ని మనుషులను వెళ్ళగొడతారా? అప్పటి వరకు అవి మనుషులు వెళ్తున్నాయా? చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం. ఆ దురాత్మలు ఏమంటాడు, మాకు ఇంకా టైం ఉంది. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. గెరాసేనుల దేశం అనే ప్రాంతం. ఆయన ధోని దిగ్గానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడిను. వాడు సమాధులలో వాసం చేసేవాడు. సంఖ్యలతోనూ ఎవడనూ వాడిని బంధింపలేకపోయాను. సంఖ్యలు వేసినా సంఖ్యలు తగ్గొట్టేసుకున్నాడు. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినాను. వాడు చేతి సంఖ్యలను తెంపి చేతికేసిన సంఖ్యలు కూడా తెంపేశాడు. కాలి సంఖ్యలను తుత్తు నీళ్ళుగా చేశాను. అంటే అపవిత్రాత్మలు ఇంత బలంగా పనిచేస్తాయా? అవును. గనుక వాడు ఎవడనూ వాడిని సాధుపరచలేకపోయారు. అంటే ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. 5వ వచనం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనొచ్చు నుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, చూడండి, దురాత్మలు నమస్కారం చేస్తారు యేసుప్రభువారికి. ఈ మనుషులకు అర్థం కావట్లేదు యేసుప్రభువారు దేవుడని. దెయ్యాలకు అర్థమైంది యేసు దేవుడని. దెయ్యాలకు దురాత్మలకు తెలుసు యేసు దేవుడని. ఈ అయోమయం మనుషులకి ఇంకా యేసు దేవుడో కాదో అర్థం కావట్లే. అంటే వాళ్ళని మించిపోయారు. ఎవరో వాటిని మించిపోయారు అనమాట. దెయ్యాలు దురాత్మలేమో యేసుప్రభువారికి నమస్కారం చేసి ఏమంటున్నాయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టిచున్నానని బిగ్గరగా కేకలు వేసాను. దెయ్యాలు కూడా ప్రార్థన చేస్తున్నాయండి. ఏమని చేసే చూడండి, ఎంత చక్కగా మర్యాదగా చేసాయి. యేసు అని ప్రభుని సంబోధిస్తూ ముందేం చేశాయి, 6వ వచనంలో నమస్కారం చేశాయంట. చూడండి 6వ వచనంలో ఒక వచనం వెనక్కి వెళ్ళినా, వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. దెయ్యాలు యేసుప్రభువారికి నమస్కారం చేశాయి. ఇక యేసుప్రభువారికి నమస్కారం చేయడానికి మనసు రావట్లేదంటే వాటిని మించిపోతున్నామో చెక్ చేసుకోవాలి. 7వ వచనం.
యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేం పనయ్యా? మీరు పరిశుద్ధులు కదా, మేము అపవిత్ర దెయ్యాలం. నన్ను బాధపరచుకోమని దెయ్యాలు చెప్తున్నాయి చూసారా, మమ్మల్ని బాధపరచొద్దు అంటే దెయ్యాలు మనుషులను బాధపరుస్తాయి. వినండి బాగా, మనుషులను బాధపరిచేవేంటవి? ఎట్టి చెప్పండి, మాట్లాడండి. అపవిత్రాత్మలు దెయ్యాలు మనుషుల్ని ఏం చేస్తాయి? ఇప్పుడు అతను ఇంటిని భార్యను బిడ్డలను విడిచిపెట్టి సమాధుల్లో తిరుగుతూ గాయం చేసుకుంటూ రాళ్లతో ఇతరుల మీద రాళ్ళు విసురుతున్నాడు, తన శరీరాన్ని గాయం చేసుకుంటున్నాడంటే అతను ఏం చేస్తున్నాయి? దెయ్యాలు బాధపరుస్తున్నాయి. అవి ఏమంటున్నాయంటే, మాతో మీకేమి, నువ్వు పరిశుద్ధ దేవుడు, మా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటూ నన్ను బాధపరచుకోమని దేవుని పెరట నీకు ఆనబెట్టుకొనిచున్నాను. బాగా అర్థం చేసుకోండి, ఏమంటున్నాయి దెయ్యాలు? మమ్మల్ని బాధపరచొద్దు అంటే దెయ్యాలు మనుషులను బాధపరిస్తే యేసు ప్రభు ఎవరిని బాధపరచగలడు? దెయ్యాలను బాధపరచు. ఈ సత్యం దెయ్యాలకు తెలిసింది. అయ్యా, నువ్వు మేమేం ప్రజలందరినీ బాధపరుస్తున్నావు, కానీ మీరు వచ్చారంటే మా పని అయిపోయినట్టే, మమ్మల్ని బాధపరుస్తారు కనుక దయచేసి మమ్మల్ని బాధ పెట్టొద్దు అని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసింది. దెయ్యాలకు ప్రార్థన కూడా చేశాయి, కానీ ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వారితో చెప్పాను. 9వ వచనంలో, మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పాను. అనేక దురాత్మలు తమ్ముడు తమ దేశంలో నుండి తొలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకున్నాడు. దెయ్యాలు బతిమాలుకున్నాయి. మనుషులారా వినండి, దేవుడిని బతిమాలుకోమంటే ఎందుకులే, దేవుడు మాకేంటి అంటున్నారా? దేవుడితో మాకేం పనని. ఇక్కడ దెయ్యాలు యేసుప్రభువు వారిని బతిమాలుకుంటున్నాయి. అవి ఏమని బతిమాలుకున్నాయి? అక్కడ కొండ దగ్గర పందుల మంద ఒకటి ఉంది, మేయిచున్నాయి. ఒకవేళ ఈ మనుషులను వెళ్ళగొడితే ఆ పందుల్లోకి వెళ్ళాలని మేము ఆశపడుతున్నామని, గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యంలో ఆయనను బతిమాలుకోండి. ఈ ప్రశ్న కూడా ఒకరు అడిగారు, యేసు ప్రభువు పందుల్లోకి ఎందుకు పంపించారండి, దెయ్యాలు ఎలగొట్టవచ్చు కదా అని. అంటే దెయ్యాలు ఎంత హాని చేస్తాయో మానవుడికి తెలియాలిగా. ఇప్పుడు ఆ రోజు అలా జరగబట్టి ఇప్పుడు మనకు తెలుస్తుంది దెయ్యాలు ఎంత హాని చేస్తాయో. అందుకే ప్రభు ఆ ఒక్క దగ్గర పర్మిషన్ ఇచ్చాడు. ఇక్కడ పందులు జంతువులన్నీ ఆయన చేసినవే కదా, అవి అడుగుతున్నాయి మమ్మల్ని ఆ పందుల్లోకి మమ్మల్ని వెలగొట్టొద్దు, ఫస్ట్ ఈ మనుషులు ఉంటాం, ఒకవేళ నువ్వు వెళ్ళిపోమని మమ్మల్ని అంటే దయచేసి మాకు పర్మిషన్ కావాలి. ఏం పర్మిషను? ఆ పందుల్లోకి వెళ్తామని. నేను ఒక మాట అడుగుతున్నాను, శ్మశానాల్లో దెయ్యాలు ఉంటాయా? ఎవరో ఉంటాయంటున్నారు. ఇప్పుడు శ్మశానంలోనే ఉన్నాడు ఇతను. యేసుప్రభువు వెళ్ళగొడుతున్న దురాత్మలు కూడా సమాధుల ప్రాంతంలోనే. ఈ దెయ్యాలు వెళ్ళగొట్టే టైంలో దెయ్యాలు ఏమడగాలి? నిజంగా ఈ సమాధుల్లోకి వెళ్తాం ప్రభువా అని అనాలి. చచ్చిపోయిన సమాధులు చాలా ఉన్నాయి, ఇతరుల నుండి మమ్మల్ని వెళ్ళగొడితే ఇదిగోండి ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క డెడ్ బాడీలోకి మేము వెళ్ళిపోతామని అనలేదు. బతికున్న జీవులు కావాలి దెయ్యాలకి, బాగా గుర్తుపెట్టుకోండి. జంతువుల్లోకి రాగలవు. ఆ రోజు ప్రభు పర్మిషన్ ఇవ్వబట్టి మనకు తెలిసింది దురాత్మలు జంతువుల్లో కూడా రాగలవు. ఒకసారి మేము స్వార్థ పనికి వెళ్తుంటే కొన్ని జంతువులు మాకు అడ్డుగా వచ్చాయి. ఎన్ని మార్లు ఎటు వెళ్ళాలన్నా అడ్డుగా వచ్చాయి. మాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు కామన్గా సైడ్కి వెళ్ళిపోతాయి. అవన్నీ కూడా మాకు ఎదురుగా వచ్చాయి. ఎటువైపు బండి తిప్పినా అటువైపు అన్ని వైపులా తిరుగుతున్నాయి అవి. డ్రైవర్ అన్నాడు, పాస్టర్ గారు నాకు భయం వేస్తుందండి, ఇదేంటి ఎప్పుడు జంతువులు ఇలా ప్రవర్తించో, ఇవేంటి అన్నీ వెనక్కి తిప్పితే వెనక్కి వస్తున్నాయి, ముందుకు తిప్పితే ముందుకు వస్తున్నాయని. మనం వెళ్ళే సువార్త పనిగా నాయన వాటిలో ప్రవేశించుంటాయి. ఎవరు? అపవిత్రాత్మలు. గద్దించు, యేసు నామములో గర్దిస్తున్నామని గట్టిగా గద్దించాం. యేసు రక్తం గురించి ఒక పాట పాడటం ప్రారంభించాం. బండి ఆఫ్ చేసి ఏం జరుగుతుందో చూద్దామని. యేసు రక్తం గురించి పాట పాడుతుండగా 4 ముక్కలు పాటలు పాడేసరికి 4 చరణం వచ్చేసరికి అవన్నీ అవి ఎవరో తరవకుండా వాటికి అవే పారిపోయాయి. మేము హార్న్ కూడా కొట్టకుండా ఇంక అక్కడే ఆపాం. చూడండి, జంతువుల్లో కూడా దురాత్మలు ప్రవేశించే అవకాశం ఉంది. ఆ దురాత్మలు ప్రవేశించి ఆ పందులను తీసుకెళ్ళి సముద్రంలో పడవేసి చంపివేశాయి. అంటే దెయ్యపాత్మలు ఒక పందిలో కానీ ఒక కుక్కలో కానీ మనుషుల్లో కానీ ప్రవేశిస్తే వాటి బుద్ధి రైట్ మైండ్ ఉండకుండా రాంగ్ మైండ్ వస్తుంది, సౌండ్ మైండ్ పోతుంది. అంటే సరిగ్గా ఆలోచించడం పోయి చక్కగా మేత వేసేవి పిచ్చి పెట్టినట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో దూకి చచ్చాయి. ఇప్పుడు చక్కగా చదువుకునే పిల్లలు ఆత్మహత్యలకు పరిగెడతారంటే అపవిత్రాత్మల ప్రభావం. చెప్పండి.
బాగా బిజినెస్ చేస్తున్న వ్యక్తి, బాగా ఉద్యోగాలు చేస్తూ మంచిగా పనిచేస్తూ సడన్గా అన్ని పనులు మానేసి ఎక్కడో దూకి చావాలని పరిగెడుతుందంటే ఎవరి ప్రభావం? ఈ చనిపో అని చెప్పే దురాత్మలే. ఇదిగో నీకు కావాల్సిన వాళ్ళు లేరు, ఇంకా నేను ఎవరు ప్రేమించట్లేదు, నువ్వు అనుకున్నది జరగట్లేదు, ఇంకెందుకు ఈ లోకం, నువ్వు నవ్వుతే ఈ లోకం ఏడ్చింది, నువ్వు ఏడిస్తే ఈ లోకం నవ్వింది, ఇంకా నీకు ఈ లోకంతో సంబంధం ఏంటి, వెళ్ళి దూకుపో అని ఇటువంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. ఈ పిచ్చి మాటలు నమ్మి చాలామంది వాళ్ళ ఆత్మలను పాడు చేసుకుంటారు. దయచేసి దెయ్యపాత్మలు చావడానికి ప్రేరేపిస్తాయి, చనిపోమని చెప్పమంటాయి, ఆ మాట అనమంటాయి. వాటికి చావు అనే మాట చాలా ఇష్టం వాటికి. కాబట్టి ఎప్పుడైనా పొరపాటున మీ నోటికి చావు అనేది రావద్దు. నేను చస్తాను అనే మాట అనకూడదు. ఆ మాట వినగానే అవి దెయ్యాలు లెక్క పెట్టుకుంటాయట. నా టికెట్ అంటాయంట. అంటే ఇతను ఆ వీధిలో అతను మాట్లాడి ఇప్పుడు అన్నాడు, నేను విన్నాను. ఆ ఇంట్లో అత్త కోడలు మాట్లాడుకుంటున్నారు, వీధిలో దురాత్మలు తిరుగుతున్నాయి. అక్కడ ఎవరో ఒక ఆవిడ నేను సస్తే బాగుండు అందనుకోండి, వెంటనే ఆ మాటను గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వస్తాయంట. అవి కూడా పోటీ పడతాయంట. నేను విన్నాను ఫస్ట్ అని ఎవరైతే అన్నారో ఆ వ్యక్తిలో ప్రవేశించి ఆ రోజు నుండి చనిపోయే ఆలోచనలన్నీ వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా, టీవీ ఛానల్ ఆన్ చేసినా వాళ్ళకి మిగిలిన మంచి వార్తలు ఏవి రావు, కానీ మైండ్లోకి ఎవరు చనిపోయారు, ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు, ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో అపవిత్రాత్మలకు క్రియలు. ఇక్కడ సహోదరు అడిగిన ప్రశ్న ఏంటంటే వాటిని బంధిస్తాయి ఎలా బయటకు వచ్చాయి? నేను ఇప్పుడే చెప్పాను, కరుడు గట్టినటువంటి భయంకరమైనటువంటి నేరస్తులను చీకటి గదుల్లో ఉంచుతారు. కొంచెం వెలుగు పడేలాగా ఉన్న దగ్గర వీళ్ళు కూడా దొంగలే, కానీ వీరిని వేరే దగ్గర ఉంచుతారు. మరికొందరిని వదిలేస్తూ ఉంటారు, వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. సో దురాత్మలు, అపవిత్రాత్మలు కొన్ని ఏమున్నాయి, వాటికంటే మరి చెడ్డవైనవి 7 ఆత్మలు తీసుకొస్తాయండి. సో ఎక్కువ చెడ్డవి, తక్కువ చెడ్డవి కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం గమనిస్తే వాటికి టైం కూడా ఇవ్వబడింది. అవి ఏమన్నాయి, మాకు ఇంకా టైం రాలేదు కదా, అప్పుడే వెళ్ళగొడతారేంటి ప్రభా అని చెప్పి అడుగుతున్నాయి. అంటే వాడికి టైం ఉంది, వాడికి ఒక కాలం ఉంది, ఒక సమయం అనేది ఇవ్వబడింది. ఆ టైంలో పూర్తిగా తీసివేస్తాడు ప్రభు. అంతవరకు అవి భూమి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఆకాశ మండలంలో కొన్ని దురాత్మలు ఉన్నాయమ్మా. పాతాళంలో బంధించబడినవి క్రూరమైనటువంటి భయంకరమైనవి. వాటిని దేవుడు వదిలేస్తాయి, చాలా ప్రపంచాన్ని ఇప్పటికి నాశనం చేసేస్తాయి. వాటిని అక్కడే బంధించి ఉంచాడు. మిగిలినవి ఆకాశ మండలంలో ఉండి అవి పనిచేస్తున్నాయి. మీరు చూస్తున్నారు ఆకాశ మండలంలో ఉన్నప్పుడు అంతరిక్షంలో కంటికి కనబడవు, కానీ వాటి ప్లానింగ్స్, వాటి స్కెచ్ గీసుకుంటాయి. ప్రతి మనిషి పేరు తీసుకుంటాయంట. అవి పుట్టినప్పటి నుండి మనిషి చనిపోయేదాకా ఆ వ్యక్తి గురించి రికార్డ్ అంతా వాటి దగ్గర ఉంది. మనసులో, హృదయంలో ఉన్నవి చెప్పలేవు, కానీ మనం ఏమనుకుంటున్నామో వాటికి తెలియదు. కానీ మన నోట్లో ఉండి బయటికి పలికిన ఎయిర్లో, అంటే గాలిలో పలికిన ప్రతి మాట అవి వింటాయి. అందుకే గాలిలో పలికే మాటలు నా వల్ల కాదు, నేను చేయలేను, దరిద్రం, నా బ్రతికింతే, సస్తే బాగుండు, ఇక నేను ముందుకు పోలేను, నేను సాధించలేను, ఈ మాటలు గాలిలోకి పలకండి. అవి బాగా విని అవి ఆమెనంటాయట. మనం నెగిటివ్ మాట్లాడినప్పుడంతా ఆమెనంటే, నా వల్ల కాదంటే ఆమెనంటాయంట అవి. ఇక నేను సస్తానంటే ఆమెనంటాయంట అవి. కాబట్టి మనం నెగిటివ్గా మాట్లాడినప్పుడంతా అవి ఆమెను చెప్పి మనల్ని తీసుకుపోతాయి. కనుక మనం ఎప్పుడు పాజిటివ్ మాట్లాడాలి వాక్యానుసారంగా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ విమోచన గారు పెద్దాపురం నుండి ప్రశ్న అడుగుతున్నారు. యూదా సాతాను సంబంధి అని యేసు ప్రభు వారికి తెలియదా? తెలిస్తే యూదాని ఎందుకు శిష్యునిగా చేర్చుకున్నారు అని ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభు వారు ఎన్నుకున్నప్పుడు 12 మందిలో ఇతను కూడా ఉన్నాడు కదా. మరి ఇతను సాతాను సంబంధాన్ని ప్రభుకు ముందే తెలియదా? లేదా సాతాను ఎప్పుడు ప్రవేశించాడు ఇతనిలో అన్నప్పుడు, దురాలోచనల ద్వారా ఎవరు పర్మిషన్ ఇస్తే వాడిలోకి వస్తాడు. ఎక్కడిచ్చాడంటే అప్పటి వరకు ఉన్నాడు, ప్రభుత్వం నడుస్తున్నాడు, సేవలో ఉంటున్నాడు, కానీ కానుకలు దొంగిలించడం స్టార్ట్ చేశాడు. 6వ అధ్యాయంలో యోహాన్ ఈయన సీక్రెట్లన్నీ బయటికి చెప్తాడు. యోహాన్ గారు అపోస్తలుడు యోహాన్ అప్పుడప్పుడు కానుకలు దొంగిలించేవాడట. అంటే ఇతనికి ఫస్ట్ స్టార్ట్ కాల. కొన్నాళ్ళు పోయిన తర్వాత ట్రెజరర్ కానుకల సంచి అంతా యూదా దగ్గర ఉంది. అందుకే కానుకల సంచికి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానుకల సంచికి దగ్గరగా ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ కానుకలు ఎందుకో దుర్బుద్ధి పట్టి కొంచెం తన సొంత పనులకు వాడుకోవడం స్టార్ట్ చేశాడు. చూడు, ఫస్ట్ మనసాక్షి గద్దిస్తుంది, దానికి లోబడకపోతే మళ్ళీ గద్దిస్తుంది, ఇంకా లోబడకపోతే కఠినం అయిపోద్ది. అలాగే నెమ్మదిగా అతను హృదయం కఠినం అవుతూ వచ్చింది. తెలియకుండా వాడుకుంటూ ఉన్నాడు. ప్రభుకు తెలిసినా గద్దించలే, ఎందుకంటే మన హృదయ స్థితిని ఆయన చూస్తున్నాడు, యథార్థంగా ఉండాలని.
పేతురు మనం వెళ్ళి సమోసాలు కొనుక్కుందారా అంటే చిచ్చి దేవుని ప్రభు పర్మిషన్ లేకుండా ఏమిట్రా సమోసాలు ఊరుకో అని ఉంటాడు పేతురు. అయితే పేతురు ఇతనితో ఏకీవించలా. తోమాని అడిగి ఉంటాడు, మేము మనం వెళ్ళి ఏమన్నా తిందామా అని చెప్పని. అతను కూడా ప్రభు పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకుని ఎందుకు తినాలనుకుంటున్నావు. సో ఎవరు ఏకీవించలేదు అతనితో. ఇతను మాత్రం ఏకీవించాడు తన మనస్ఫూర్తిగా. అక్కడ నుండే కానుకలు దొంగిలించిన దగ్గర నుండి అతని హృదయం కఠినమవుతూ వచ్చింది. కఠినమై ప్రభు బల్ల తీసుకునే టయానికి సాతాను నేరుగా తన హృదయంలోకి వచ్చే విధంగా రెడీ అయిపోయాడు. అందుకే తప్పులు చేస్తూ వెళ్తూ ఉంటే హృదయం కఠినమైపోతుంది. మీ హృదయము కఠినం కాకుండా చూసుకోండి. 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7-8 వచనాల్లో పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుచున్నప్పుడు మీ హృదయం కఠినం కాకుండా చూసుకోమంటాడు. అందుకే మన హృదయాలు మెత్తన హృదయాలుగా ఉండాలని, రాతి హృదయంగా ఉండకూడదని యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయం 18-19లో, యెహెజ్కేలు గ్రంథం 36-26లో నూతన హృదయం, నూతన మనస్సు, మాంస హృదయం అంటాడు. మాంసగుండె అంటే మెత్తని మనసు కలిగి ఉండాలి. ఆ మనస్సాక్షి చెప్తున్న మాటలు కూడా వినగలగాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆ మాటలు మనం ఆలకించి ఆ ఆత్మను అనుసరించి నడిచే మనసు దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. కఠినం చేసుకున్నాడు కాబట్టే సాతానుకు చోటిచ్చాడు. ఒక వీధిలో పాస్టర్ గారి ఇల్లు ఉంది, మంచి దైవజనుడు, ఆయన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన సంఘ పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్క లెఫ్ట్ సైడు ఒక పోలీస్ డిఎస్పి గారి ఇల్లు ఉంది. అవతల మిలిటరీలో పనిచేస్తున్న ఆయన ఇల్లు ఉంది. ఈ చివరిలో ఎమ్మెల్యే గారి ఇల్లు ఉంది. ఆ చివరిలో ఒక బేదవాడి ఇల్లు ఉంది. ఇంకా చివరిలో చాలా ఇబ్బందికరమైన స్థితిలో జీవిస్తున్నటువంటి బేదవాళ్ళ ఇల్లు ఉంది. వీధి కుక్కలు వీధిలో తిరుగుతున్నాయి. ఎవరింటికి వీధి కుక్క వస్తుంది చెప్పండి? ఇంతకుముందు వినని వాళ్ళు త్వరగా చెప్పాలి. సాధారణంగా ఆలోచించి మామూలుగా చెప్పండి. ఎవరింటికి వీధి కుక్క వస్తుంది? బేదవానింటికి. అంటే కుక్కకు తెలుసా ఎవరు బేదవాళ్ళు, ఎవరు ధనవంతులని? ఈయన రిలయన్స్ ఎవరు, టాటా ఎవరని, బిర్లా ఎవరని కుక్కకు తెలుసా? గట్టి చెప్పండి. తెలియదు కదా. పోలీస్ ఎవరు అని తెలియదు. అంటే కుక్క ఎవరింటికి వస్తుందంటే పాస్టర్ గారి ఇంటికి వస్తుందా? మంచి దైవజనుడు ఆయన ఇంటికి వస్తుందా? రాదు. ఓకే. మరి విశ్వాసం కూడా మంచి ప్రార్థన పడు ఆయన ఇంటికి వస్తుందా? అంటే కుక్కకి విశ్వాసం ఎవరో కూడా తెలుసా? పాస్టర్ గారు ఎవరు, విశ్వాసం ఎవరు, ప్రార్థనా పరుడు ఎవరు కుక్కకు తెలుసా? తెలియదు కదా. మరి డిఎస్పి గారి ఇంటికంటే అసలు రాదు అంటే ఆయన డిఎస్పి అని తెలుసా? దానికి తెలియదు. మరి ఎవరింటికి వీధి కుక్క వస్తుందంటే ఎవరింటి డోర్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళ ఇంటికి వస్తుంది. దానికి కావాల్సిన వీధి కుక్కకి డోర్ తీసుందా వేసుందా అనండి. గేట్ తీసుంటే వెళ్ళిపోవడమే లోపలికి. అలాగే దెయ్యాలు కూడా ఎవరింట్లోకి వస్తాయి, ఎవరి జీవితంలో కంటే ఎవరి హృదయాన్ని తెరిస్తే వాళ్ళలోకి వచ్చేస్తాయి. ఎలా తెరవచ్చు దెయ్యాలకు హృదయం అంటే? చెవుల ద్వారా, చెడు వినడం ద్వారా, చెడు చూడటం ద్వారా, చెడు ఆశించడం ద్వారా, వాక్య విరుద్ధమైన వాటికి లోబడడం ద్వారా, అలాగే నోటి మాటల ద్వారా. నీ నోటి మాట వల్ల పట్టబడ్డావు అంటాడు. కాబట్టి తప్పు మాటలు, నేను సస్తాను, నేను ఆత్మహత్య చేసుకుంటే ఈ మాటలు అనకూడదు. మీరు నోటికి రాకూడదు ఆ మాటలు. దుర్భాషలు ఏవి మీ నోటికి రానియకండి. దుర్భాష మాట్లాడుతున్నప్పుడు దయ్యాలకు నువ్వు చోటిస్తున్నావు. యు ఆర్ ఓపెనింగ్ ఎ డోర్ ఫర్ డీమన్ టు ఎంటర్. అలాగే మన మనసు ఆలోచనలోకి, తలంపుల ద్వారా ఇప్పుడు ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినా అవి లోపలికి వస్తాయి. డోర్లన్నీ వేస్తున్నాం అనుకోండి, వీధి కుక్కలు రాలేవు కదా. అది ఎవరిళ్ళైనా డోర్లన్నీ వేస్తుంటే రాలేవు. అలాగే దేవుని బిడ్డలుగా వ్యర్థమైన వాటికి మనం డోర్లు ఓపెన్ చేయకుండా అవసరమైన వాటిని మనం ఫీడ్ చేయాలి మన ఆత్మీయ జీవితాన్ని. ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే ముందు కానుకలు దొంగిలించడం స్టార్ట్ అయింది. అలాగా తన హృదయం కఠినపరుచుకున్నాడు. తర్వాత యేసుప్రభు వారికి విరోధంగా మాట్లాడడం కూడా పెద్ద నీతిమంతుల్లాగా డైలాగులు వేశాడు. మార్క్స్ వార్త 14లో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, లూకాసు వార్తలో కూడా. ఆమె జటమాంసం అత్తరు తెచ్చి ప్రభు దగ్గర పగలగొడితే అంటాడు, ఇది 150 దినారులకు అమ్మవచ్చు, చాలా ఖరీదైనటువంటిది, ఏమిటిది, ప్రభు ఎందుకు ఊరుకున్నాడు, ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నాడు. యేసుప్రభు వారి సేవకట, ఆయన పాద సేవ కొరకు జటమాంసం అత్తరు తీసుకొచ్చి ఇంత కాస్ట్లీ పెర్ఫ్యూమ్ పగలగొట్టాలి ఇక్కడ, ఆ డబ్బే ఇచ్చుంటే నేను బేదలకు పెట్టుండేవాడిని కదా అని. దొంగ. ఈ దొంగలు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దొంగలు ఏమంటారంటే, ఎందుకంటే టీవీ పరిచయకు వాక్యం డబ్బు ఖర్చు పెట్టడం, టీవీకి ఎందుకు ఇవ్వాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు అవి మనం దేనికైనా వాడుకోవచ్చు కదా. సువార్త సభ ఎందుకు పెట్టాలండి? ఎందుకంటే ఆ యొక్క యూట్యూబ్లో అంత ఖర్చు పెట్టి మొత్తం అన్నీ అరేంజ్ చేసుకోవాలి, కెమెరాలు ఎందుకు కొనాలి, ఇవన్నీ అవసరమా? అప్పుడప్పుడు నేను సేవ స్టార్ట్ చేసిన టైంలో ఒక కంప్యూటర్ కొందామని చెప్పి ప్రార్థన చేయిస్తున్నాను.
ప్రార్థనలో పెట్టాం. ఓ సంఘ పెద్ద ఎగిరాడు, కంప్యూటర్ అవసరం వచ్చింది ఆ పాస్టర్ గారికి అని. అప్పుడు కొత్తగా వచ్చినాయి కంప్యూటర్లు. 1991లో ప్రార్థన చేస్తుంటే చర్చికి కంప్యూటర్ అవసరమా అని గొప్ప గోల చేశాడు. ఏమిటి ప్రభా ఈ పెద్దకి ఎందుకు కోపం వచ్చిందని. తర్వాత తెలిసింది ఏంటంటే మనోడు సంఘంలో డబ్బులు తినేస్తున్నాడు. ఈ దొంగలకి ఎప్పుడు ఈ బుద్ధులే వస్తుంటాయి. మంచివాడు మంచిగా ఆలోచిస్తాడు. నిజమే కదా, సంఘానికి ఒక కంప్యూటర్ ఉంటే దానిలో అనేకమైనటువంటి విషయాలు పిల్లలకి నేర్పించవచ్చు, పాటలు పెట్టవచ్చు, చూస్తూ కూడా పాడగలరు స్క్రీన్ మీద అని చెప్పి నేను ఆలోచిస్తే, వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళకి మళ్ళీ పాట పుస్తకం కొనుక్కోండి బ్రదర్ అని చెప్పి పాట పుస్తకం ఇంటికి వెళ్తే కొనుక్కొని పాడుకుంటారు. అందరూ వచ్చినప్పుడు కలిసి ఆరాధన చేసుకోవాలి. పాట పుస్తకం చూస్తూ కాకుండా చప్పట్లు కొడుతూ పాడాలని నా ఉద్దేశం. స్క్రీన్ మీద చూస్తూ దాని కంప్యూటర్ ఉన్నట్లే చక్కగా స్లైడ్లు వేసుకోవచ్చు అని చెప్పి ఆశపడ్డాం. దానికి అతను పెద్ద గోల్ చేశాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ చెడ్డ బుద్ధి కలిగిన వాళ్ళందరూ సేవ ముందుకు వెళ్ళడానికి ఇష్టపడరు. వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతుంటారు. దేవుని సేవ చాలా ఘనమైంది. ప్రభు అంటాడు, ఈమె జోలికి వెళ్ళొద్దో, నా భూస్థాపన కార్యక్రమానికి ఈమె గొప్ప కార్యం చేసింది అని నేను నా సువార్త ఎక్కడ ప్రకటించిన ఈమె గురించి ప్రకటించుదురుగాక అన్నాడు. సో ఆమె చేసిన మంచి పనిని ప్రభు పొగిడాడు. ఇస్కరియోతు యూదా దాన్ని విమర్శించాడు. చూసారా, విమర్శనాత్మ వచ్చింది. ముందు దొంగతనము, కానుకలు దొంగిలించి, నెక్స్ట్ విమర్శ, తర్వాత ప్రభు మీదే విరోధంగా మాట్లాడే పరిస్థితి, సేవకు ఎందుకు ఇంత ఖర్చు పెడతానని చెప్పి క్వశ్చన్లు వేయడం, సేవ జరుగుతుంటే చూసి ఆనందించలేక, ఇవన్నీ లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళాయంటే సాతానుకు నేరుగా డోర్ ఓపెన్ చేసేదాకా వెళ్ళాయి. కాబట్టి దేవునికి నెగిటివ్గా వెళ్తున్నప్పుడు దురాత్మలకు మనం ఆహ్వానిస్తున్నాం. జాగ్రత్త పడండి. వాక్యానుసారంగా వెళ్దాం. ప్రార్థనలు చూద్దాం వాక్య ప్రకారంగా ఉన్నామా లేదని. అప్పుడు వాక్యానుసారంగా ఉన్న వాళ్ళు ఏ దురాత్మలు రావు. దేవుని వెలుగు మీ హృదయాల్లో ప్రకాశించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న. బెంజమిన్ గారు బెంగళూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి జయించి లేచారు కదా, మరి మానవులు ఇంకా దెయ్యాలతోనూ అపవిత్రాత్మలతోనూ సాతానుడితోనూ ఎందుకు పోరాడాలని ప్రశ్న అడుగుతున్నారండి. యేసు ప్రభువారు ఆల్రెడీ జయించారు కదా అపవాదిని. సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టారు మానవ జాతి కొరకు. మళ్ళా ఇంకా మనుషులైన మానవులు దెయ్యాలతో పోరాడము, దురాత్మల యొక్క ప్రభావము, ఇవన్నీ ఎందుకు అన్నది ప్రశ్న. ఎగ్జాక్ట్లీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి యేసుప్రభు మరొక భక్తుడు అడిగాడంట, యేసుప్రభు వారు సిలువ రక్తం కార్చి ప్రాణం పెట్టారు కదా, ఆయన రక్తం పరిశుద్ధమైనది, ప్రతి మనిషి పాపాన్ని ఏం చేయగలదు? కడిగి వేయగలదు. వినమల్లా, కడిగి వేయగలదు. ప్రతి మనిషి పాపాన్ని ఏం చేస్తుంది? కడుగుతుంది, కడిగి వేస్తుంది కదా. అటువంటిప్పుడు మరి యేసుప్రభు రక్తం అందరి పాపాలు కడిగేటప్పుడు 2000 సంవత్సరాలు ఇంకా ప్రజలు పాపంలో ఉంటున్నారు. ఇంకా 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 ఎందుకు మారలేదు? ఇంకా చాలామంది పాపులుగా కనిపిస్తున్నారు కదా అని అడిగితే దానికి అర్థం ఏంటంటే, ప్రభు రక్తం కార్చాడు, అది పాపాలను కడగడానికే కార్చాడు, శాపాలు తొలగించడానికే చిందించాడు. ఎగ్జాక్ట్లీ, దట్ హ్యాస్ ద పవర్. అందుబట్టి పెద్ద సాక్ష్య సమూహం మనకు కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నవారు యేసును మీరు ఎందుకు నమ్మారంటే పెద్ద సాక్ష్యమే అనిపిస్తుంది. అందులో చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, సామంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ముస్లిం కంట్రీలో షేకులు కూడా నమ్ముకున్న వారు ఉన్నారు. వారికి చిరఛేదనం చేస్తామన్నా కూడా నో ప్రాబ్లం అని చెప్తున్నారు. ఈ విధంగా గొప్ప సాక్ష్య సమూహం ప్రపంచం అంతటా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు రక్తంలో శక్తి ఉంది. మరి ఇంకా పాపం ఎలా ఉంది? పాపం పోవాలి కదా. ఉదాహరణకి సోపుల కంపెనీ ఉందనుకోండి, సోప్ కంపెనీ, ఒంటి మరి స్నానం చేయడానికి వాడి సోప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? చాలా ఉన్నాయి. అవునా కదా? అవునండి. సోప్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ సోప్స్ మరి ఒళ్ళు కడగడానికి పెట్టారు కనుక అందరు ఒళ్ళు శుభ్రంగా ఉన్నట్ట? లేదండి. ఇటు చెప్పండి. లేదండి. అందరూ సోప్ వాడుతున్నారో లేదో ఏమి తెలుసు. కొందరు స్నానాలు చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఇంట్లో సోప్ ఉన్నా, బాత్రూమ్ ఉన్నా, నీళ్లున్నా చేయని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. 3 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి చేసేవాళ్ళు ఉంటారు. అలాగే షాంపూ కంపెనీలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి షాంపూ తలను కడుగుతుందంటే కుంకుడు రసం, దేవుడు పెట్టిన షాంపూ కూడా కుంకుడు రసం, కుంకుడుకాయలది, ఇవన్నీ కడగడానికి దేవుడు పెట్టాడు. కానీ అందరూ తలలు శుభ్రంగా ఉన్నాయా? త్వరగా చెప్పాలి. లేదండి. లేవు. దుర్గంధం కొట్టే తలలు కూడా ఉన్నాయి. చెమట కారిపోయి వాసనలో వచ్చి ఏ నెలకు ఒకసారి చేస్తారు. సో అయితే దాని అర్థం ఏంటి? సోప్ తప్ప, సోపును వాడుకోపోయిన వాడు తప్ప. ఎవరు తప్పు? సోప్ వాడుకోకపోయిన వాడు తప్ప. సోపు కడగడానికి రెడీగా ఉంది.
ఆ షాంపూ తల మీద జిడ్డు తీసేయడం రెడీగా ఉంది, కానీ దాన్ని వాడక అనేక మంది అశుభ్రంగా ఉన్నారు. అలాగే యేసుప్రభు రక్తం సిద్ధంగా ఉంది, పాపాలు కడగడానికి సిద్ధంగా ఉంది, శాపాలు తొలగించడానికి సిద్ధంగా ఉంది. కానీ అనేక మంది యేసు రక్తాన్ని ఆశ్రయించగా, యేసు రక్తాన్ని వాడుకోక ఇంకా పాపులుగాను శాపాల్లోనూ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ప్రభు రక్తాన్ని మానవ జాతి కొరకు సిద్ధించాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇంకా దెయ్యాలతో మనకు ఎందుకు పోరాటం అని. ఎగ్జాక్ట్లీ బాగా చెప్పారు. ఈ సాతాను, దురాత్మలకు, దెయ్యాలకు అధికారం ఎవరిది? వాళ్ళ దగ్గర ఉన్న అధికారం ఎవరిది? ఇంకో మాటలో చెప్తాను. మన ప్రధానమంత్రి గారి అధికారం ఎవరిది? ప్రజలది. ముఖ్యమంత్రి గారి అధికారం ఎవరిది? ప్రజలదండి. వినబట్ల ప్రజలు అంటే మనం ఓట్లేస్తే వారు గెలిచారు కదా, కాబట్టి ప్రజల నుండి అధికారం వారికి వెళ్ళింది. సో ఇప్పుడు 5 సంవత్సరాల ముందు ఓట్లు వేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉదాహరణకి ఏదో ఒక ప్రధానమంత్రి కానీ ఒక ముఖ్యమంత్రి గారు కానీ మీరంతా ప్రజలందరూ ఓట్లేగా ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అంటే మీకు ఇష్టం లేదనుకోండి, దిగిపోండి సార్ అంటే దిగిపోతాడా? లేదండి. మాట్లాడండి. దిగరు. మీరు అధికారం ఇచ్చారు, ఎలక్షన్లో ఆయన గెలిచారు, ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక నెల పోయాక మీకు నచ్చలేదు, 2 నెలలు పోయాక నచ్చలేదు, దిగిపోండి సార్ అంటే దిగిపోతారా? లేదు. మేమే కదా ఓట్లు వేసాం, మేమే కదా అధికారం ఇచ్చాం, దిగండి ఇప్పుడు అంటే, నా టైం ఉన్నంత వరకు నేను దిగను, ఏలుబడి చేస్తాను, నేను పెట్టిన జీవాలని మీరు పాటించాల్సిందే. ఆయన టైం వరకు ఆయన ఉంటాడు. దానికి ఒక టైం ఇవ్వబడింది, 5 years. ఇండియాలో, అమెరికా దేశంలో 4 సంవత్సరాలు. అంటే మానవులు ఇచ్చిన అధికారానికే, ప్రధానమంత్రి చిన్న చిన్న అధికారులకే టైం అనేది ఉంటుంది. ఆ టైం వరకు వాళ్ళు ఒకసారి ఇచ్చాక వాళ్ళ అధికారంలోనే ఉంటారు. మరి సాతానుడు ఇంకా అధికారంలోనే ఎందుకు దిగిపోలేదండి? ఎస్, గో టు ద సబ్జెక్ట్. ఆదికాండము 1వ అధ్యాయం 28-29 వచనాల్లో దేవుడు ఆదాము అవ్వకు అధికారం ఇచ్చాడు. ఏమని? ఈ భూమి ఉన్నంత వరకు అనండి. ఈ భూమి ఉన్నంత వరకు. స్పష్టంగా ఈ భూమి ఉన్నంత వరకు. ఈ భూమి మీద సర్వాధికారాలు నీకు ఇస్తున్నాను ఆదామా, ఇదిగో నీవు మానవ జాతి అంటే నీ ద్వారా పుట్టిన పిల్లలందరికీ అధికారం ఇస్తున్నాను. ఏమని? నీవు దీవించబడి ఆస్వాదించబడి ఈ భూమిని ఏలుడి. భూమి మీద ఆకాశమందును సముద్రమందును, భూమిపైన ఆకాశమందు సముద్రం, ఈ 3 స్థలాల్లో పూర్తి అధికారం ఆదాము చేతిలో ఉంది. సో దేవుడు ఇచ్చాడు అధికారాన్ని. ఆదాము చేతిలో అధికారాన్ని తీసుకోవడానికి సాతానుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏదెన్ తోటలో. ఏమని శోధించాడు? మీరు దేవతలు దేవుళ్ళు అయిపోతారు, మీరు ఏ దేవుడి మాట వినకండి, వద్దని చెప్పిన చెట్టు ఫలం తినమన్నాడు. వీళ్ళకి దురాశతో వెళ్ళి దేవుడు వద్దని చెప్పినా కూడా దాన్ని తెగించి తిన్నారు. అంటే ఇప్పుడు ఎవరి మాటకు లోబడ్డారు? దేవుని మాటగా సాతాను మాటగా? అప్పుడు వీళ్ళ అధికారం ఎవరిలోకి ట్రాన్స్ఫర్ అయింది? సాతాను చేతి. అంటే మీ నాన్నగారు విలువైన కారు ఇచ్చారు, జీవితాంతం వాడుకోని ఆయన కొత్త కారు ఇచ్చారు, కారు తాళాలు. మీ ఇంటి పక్కన ఏమైనా మోసగాడు వస్తే ఇవ్వద్దు, మోసపు మాటలు నమ్మొద్దు అని చెప్పించారు. లేదా ఒక ఇల్లు కానీ ఒక కారు కానీ. మీరేం చేశారు? ఇంటి తాళాలు కారు తాళాలు తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవడో మోసం చేస్తే వాడు చెప్పిన మాటలన్నీ నమ్మి వాడితో పాటు వెళ్ళి తిరిగి తాగి వాడి చేతిలో పెట్టారు. నయవంచన చేశాడు అతను. ఇప్పుడు ఇల్లు ఎవరిది అయిపోయింది? అతనిది అయిపోయింది, మోసం చేసిన వాడిది. కారు ఎవరిది అయింది? మోసం. మీ నాన్నగారు నేను కారు ఇచ్చాను, బండి ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, ఏం చేసేవారంటే అదిగో ఆయనకి తగలబెట్టాడు. ఏంటంటే మోసపోయాను నాన్న, క్షమించమన్నాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంటే, నాన్న నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ కారు, నీ ఇల్లు మోసం చేసిన వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. వాడు అందులో కూర్చొని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు వాడిని వెళ్ళిపోమంటే, మీ కొడుకు సైన్ చేసి ఇచ్చాడు, నేను ఎందుకు వెళ్ళిపోతాను అని కోర్టుకి వెళ్దాం అంటాడు. అంటే న్యాయబద్ధంగా పోరాడతానంటాడు. ఇక్కడ మోసం చేశాడు. ఓకే, ఇప్పుడు దీనికి గల కారణం ఎవరిది? తండ్రి తప్ప కొడుకు తప్ప? ఏంటి చెప్పండి. అలాగే దేవుడైన ప్రభు ఆది ఆదాముకు భూమి మీద ఆకాశం మీద సముద్రం మీద అధికారం ఇస్తే, ఈ అధికారాన్ని తీసుకువెళ్ళి సాతాను మాట విని సాతాను చేతులు అప్పగించాడు ఆదాం. కనుక ఈ భూమి ఉన్నంత వరకు దెయ్యాలు ఏలుతూనే ఉంటాయి అనండి. ఎందుకంటే అధికారం అలా ఇవ్వబడింది కనుక వాటి అధికారం ఏంటంటే ఇది ఆదాముకి ఇచ్చిన అధికారం. అంటే మానవ జాతి భూమి మీద ఉన్నంత వరకు వాడికి అధికారం ఉంది. మానవులు భూమి మీద ఉన్నంత వరకు దేవుడి అధికారం ఎలా ఇచ్చాడో సేమ్ పవర్ వర్ ట్రాన్స్ఫర్ టు ది. అందుకే సాతాను అంటాడు, ఈ అధికారం నాకు ఇవ్వబడి ఉంది. ఇవ్వబడి, ఇప్పుడు ఇది నాది అంటే వేరు, ఇది నాకు ఇవ్వబడింది అంటే వేరు కదా. ఎవరో ఇచ్చినట్టే కదా. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. లూక్ చాప్టర్ 4:6. అక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభువుతో సాతాను వాదిస్తున్నాడు. ఏమని? ఈ అధికారమంతయు ఈ రాజ్యంలో మహిమయు నీకిత్తును,
అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవరికి నేను ఇవ్వకూడదునో వానికి ఇస్తాను. బాగా అర్థం చేసుకుంది. ది డెవిల్ సెడ్ టు హిమ్, ఆల్ దిస్ పవర్ విల్ ఐ గివ్ ది అండ్ ద గ్లోరీ ఆఫ్ దెమ్, ఫర్ దట్ ఈస్ డెలివర్డ్ అన్ టు మీ. హూ డెలివర్డ్? డెలివర్ చేశారంట. పిజ్జా కాదు, కేఎఫ్సి కాదు, మెక్డానల్డ్ కాదు. ఏం డెలివరీ చేశారు? అధికారం. ఏమన్నాడు? ఈ పవర్ వాజ్ డెలివర్డ్ అన్ టు మీ, ఈ గ్లోరీ, ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరు అప్పగించారు నీకు? దేవుడు ఇవ్వలేదు. మరి ఎవరిచ్చారు? దేవుడు ఆదాంకి ఇస్తే ఆదాం తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? కాబట్టి అంటున్నాడు సాతానుడు, ఇదంతా నా చేతిలో ఉంది, నాకు ఇచ్చారు అంటున్నాడు. సో యేసు ప్రభు రక్తం కార్చింది మానవ జాతి విడుదల కొరకు, రక్షణ పొందడం కొరకు. అధికారం ఇచ్చాడు, సర్వాధికారం మానవులకు ఆయన దగ్గర ఉన్న అధికారం ఇచ్చాడు. అయితే ఈ భూ యాత్రా కాలంలో ప్రభు ఏమన్నాడు? మీరు సర్వోన్నతుని కుమారులను పిలువబడినా ఈ భూమి మీద ఉన్నప్పుడు మీకు పోరాటాలు తప్పవు, శ్రమ తప్పదు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే ఏదో వింత జరిగినట్టుగా ఫీల్ అవ్వకండి. సాధారణంగా మనుషులకు వచ్చే శ్రమలే మీకు వస్తాయి. సాధారణంగా మనుషులు ఎదుర్కొనే శోధనలే మీరు ఎదుర్కొంటారు. సాధారణమైన మనిషి జయించినప్పుడు మీరు ఎందుకు జయించలేరు? నేను మీకు తోడై ఉన్నాను. యోహాను సువార్త 16, 32, 33లో ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యంగా ఉండండి, నేను మీకు జయమిస్తాను. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఏదో వింత జరుగుతున్నట్టు భయపడకండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులకు వచ్చే శోధనలు మీకు ఎదురవుతాయి, మీరు జయించగలరు, దాని గురించి వరి అవ్వకండి, దేవుడు నమ్మదగినవాడు, ఆయన తప్పక జయమిస్తాడు. ఓకే, ఇప్పుడు మనం ఎంతసేపు పోరాడాలి సాతానుతో మానవ జాతి అంటే, మానవ జాతి భూమి మీద నుండి తీసేయబడేంత వరకు, ఈ భూమి నుండి మనం అంతా వెళ్ళిపోయేంత వరకు వాడు పోరాడుతుంటాడు. ఎందుకనండి భూమి తీసేయబడేంత వరకు? దేవుడు ఆదాంకి ఇచ్చిన అధికారము 10 రోజులకో 100 రోజులకో ఇవ్వలేదు. భూమి ఉన్నంత వరకు మానవ జాతికి ఇచ్చేశాడు. ఇల్లు మీ నాన్నగారు నీకు రిజిస్టర్ చేసినప్పుడు నీ జీవితాంతం వాడుకుంటావని రిజిస్టర్ చేశాడు. కానీ నువ్వు ఇలా మోసపోయి ఎవరో మోసగాడికి ఇస్తావని అనుకోలే. ఆదాం అవ్వ చేతిలో పెట్టిన తాళం చేయి తీసుకెళ్ళి మోసగాడిని సాతానికి అప్పగిస్తే, ఇప్పుడు మీరు బయట ఉన్నారు, ఇంట్లో వాడున్నాడు, వాడు పరిపాలన చేస్తున్నాడు. అందుకే అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, అత్యాచారాలు, అంధకార క్రియలు, కామ క్రోధ మదమత్సరాలతో భూమి అంతా అట్టుడిగిపోతుంది. ఇవన్నీ ఇలా జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటామా? చూడండి, ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి గారికో ఒక ప్రధానమంత్రి గారికో ఏదో ఒక దేశం ఆయనకి జయం ఇచ్చారనుకో, అంటే అతనికి ఓట్లు వేసి గెలిపించారు. ఇప్పుడు అతను చాలా మూర్ఖంగా మారిపోయి అందరిని చంపిస్తున్నాడు అనుకోండి. అతని అధికారంతో దుర్వినియోగం చేస్తుంటే ఏం చేస్తారు? మళ్ళా ఎలక్షన్స్ వచ్చేదాకా ఆగాలి అనండి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంతవరకు అలాగే ఆ టైం అంతా అతని ఇష్టానుసారంగా వాడుకుంటాడు. ఇప్పుడు సాతానుడు దుష్టుడు కాబట్టి వాడికి మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడంటే, దేవుడైన ప్రభు 1000 ఏళ్ల పరిపాలనలో ఒక ఎలక్షన్ పెడతాడు 1000 సంవత్సరాల తర్వాత. అప్పుడు వాడు వచ్చి మళ్ళీ అడిగితే అప్పుడు ఏ మనిషి కూడా వాడికి లోబడరు, మానవులంతా దేవుని పక్షంగా ఉంటారు. వాడి పరిపాలన ఆల్రెడీ చూసి విసిగిపోయాం అందరూ దేవుని వైపు తిరుగుతారు. ఆ తర్వాత దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని కలుగు చేసి, వాడు లేకుండా మరెన్నడూ వాడి యొక్క ఊసు లేకుండా, పాపం అనేది లేకుండా అంత పరిశుద్ధ లోకాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆయన విజన్ కొత్త ఆకాశం కొత్త భూమిని చేయాలి, అందులో నా పిల్లలందరినీ అందులో ఉంచాలి. ఎవరైతే ఈ భూమి మీద ఇప్పుడు బతుకుతున్న వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని మార్గంలోకి వచ్చి నీతిని అనుసరిస్తారో వాళ్ళందరిని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాడట. అందుకే రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి అనండి. మీకు ఎంత స్థలం కావాలి ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడండి? మోకాళ్ళ ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర మోకరించండి, శ్వాసం ఉంచండి, ప్రార్థన చేయండి, మీ జీవితాలు స్థిరపరచబడతాయి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అర్థమైందా? ఎస్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రవి గారు గుంటూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేయవచ్చా అని ప్రశ్న అడుగుతున్నారండి. రైట్. ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వ్యక్తి, ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతను సాయంకాల సమయంలో వెళ్ళి ఒక గృహకుడికి నడిపిస్తూ వాళ్ళందరినీ దేవుల్లో నడిపిస్తున్నట్లయితే నడిపించవచ్చు. ఎందుకంటే దేవుని పనిలో పాల్గొంటూ సేవకులు చెప్పిన మాట ప్రకారంగా దైవజనుల టీంలో ఉండాలి. అతను సంపూర్ణ సేవకుడైన, సంపూర్ణ సేవకు సమర్పించుకున్న దైవజనుడు టీంలో ఉండాలి. ఉదాహరణకి ఒక దైవజనుడు ఉన్నాడు, సంపూర్ణంగా సమర్పించుకున్నారు, వారు దేవుని సేవ చేస్తున్నారు. వారి దగ్గర ఇతను ట్రైనింగ్ అయ్యి వారితో పాటు
ఇతను వాళ్ళ టీంలో, బ్రదర్ మీరు అక్కడికి వెళ్ళి ఆ వీధిలో మీటింగ్ నడిపించండి, ఇక్కడ మీరు అధ్యక్ష పదవి వహించారు కాబట్టి మీరు ఈ పని చేయండి అన్నప్పుడు తాను వెళ్ళి ఆ పని చేసుకుని వచ్చి అక్కడ దేవుని బిడ్డలు ఏమైనా కానుకలు ఇస్తే తీసుకెళ్ళి సంపూర్ణ సేవ చేస్తున్న సేవకుడికి ఇచ్చేయవచ్చు. ఆ సేవకుడు ఈ సేవకుడు వెళ్ళి రావడానికి అయిన ఛార్జెస్ అతను ఇవ్వచ్చు. ఈ సేవకులకి ఛార్జెస్ అయి ఉండొచ్చు, ఖర్చులు. నాకు అవసరం లేదండి, నేను బిజినెస్ చేసుకుంటున్నాను, వ్యాపారం చేస్తాను పాస్టర్ గారు, నాకెందుకు అంటారు యథార్థమైన వాళ్ళు. దేవుని సేవ ఆ విధంగా చేస్తారు చాలామంది. వారు ఏమి ఆశించకుండా చేస్తారు. ఎవరైనా కానుకలు ఇచ్చినా తీసుకువెళ్ళి సంపూర్ణ సేవకు సమర్పించుకొని సేవ చేసి దైవ సేవకుడికి అప్పగిస్తారు. అక్కడ సేవ జరిగేలా చూస్తారు, పరిచర్యలు జరిగేలా చూస్తారు. అటువంటి వ్యక్తులు దేవుని మాటలు ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి, కాటేజ్ ప్రేయర్స్ నడిపించడానికి అర్హులే. వారు దేవుని వాక్యంలో వారు తర్ఫీదు పొందారు, దేవునితో నడుస్తున్నారు, అనుభవ సాక్ష్యం ఉంది. వెళ్ళి రమ్మన్నారు కాబట్టి పాస్టర్ గారు చెప్పారు, వెళ్ళారు, వచ్చారు. అలా కాకుండా సంపూర్ణ సేవ చేస్తున్న సేవకుడితో విభేదించి వారితో డిస్కనెక్ట్ అయ్యి వ్యాపారం చేస్తూ ఇంటి మీద ఇల్లు ఉంది, నాకు డబ్బు ఉందని చెప్పి ఇంటి మీద ఒక భవనం వేసి నేను పాస్టర్ గారిని అయిపోయాను, నేను పాట పాడగలను, నేను అన్నీ చేయగలను, నా వ్యాపారమే, సువార్తే అన్నట్లయితే ఇది వాక్యమునకు అంత వాక్యానుసారంగా అనిపించదు. ఎందుకంటే అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా డేరాలు కుట్టుకునేవాళ్ళు. డేరాలు కుట్టే వ్యాపారం వాళ్ళది. లూదియా ఆమె యోధా రంగు పొడిని అమ్ముకునే వ్యాపారం. వాళ్ళు వ్యాపారస్తులే. వారు ఎవరికి సహాయంగా ఉన్నారంటే అపోజిట్ పౌలు గారికి. ఎవరి అపోజిట్ పౌలు అంటే సంపూర్ణ సేవకు సమర్పించుకున్న దైవజనుడు. వారికి సపోర్ట్ చేస్తూ సేవలో నడిచారు. వారు కూడా సేవకులే, దీవించబడ్డారు. అనేక చోట్ల వారి గురించి ప్రస్తావం కనిపిస్తుంది బైబిల్లో. వారికి సంపాదించిన దాన్ని సేవకుని సేవలో వాడారు. ఆ విధంగా సహకరించడం మంచిది. అలా కాకుండా నేను ఉద్యోగం చేసుకుంటాను, నేను వ్యాపారం చేస్తాను, నేను చర్చి కూడా పెడతాను, నాకు అందరూ దశంభాగాలు కూడా ఇవ్వండి అంటే ఇదే సైడ్ బిజినెస్ లాగా చేయడం వాక్య విరుద్ధం. అలా చేయడం కంటే కూడా పరిచయం, ఒకవేళ ఏదో గ్రామం ఉంది అక్కడ ఎవరు సేవలు లేరు, సంఘాలు లేవు, ఈయన వ్యాపారస్తులు ఈయనే పెట్టారు, ప్రార్థన నడిపిస్తున్నారు, ఆ వచ్చిన కానుకలను అక్కడ చర్చ్ డెవలప్మెంట్కి వాడుతున్నారు. ఆయన ఏం వాడుకోవట్లేదు ఆ కానుకలన్నీ కూడా. అక్కడ కమిటీ పెట్టి ముగ్గురిని ఆ కానుకలు జాగ్రత్త చూసుకోండి, ఈ కానుకలు చదువుకోండి, ఈ చర్చ్ బిల్డింగ్ కట్టండి, ఈ భవనం కట్టండి, ఈ విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి నడిపిస్తూ వేరే సేవకులను తీసుకొచ్చి అక్కడ ప్రార్థనలు పెడుతున్నారు. అంటే ఆ చర్చిలో వచ్చిన కానుకలన్నీ అక్కడ సంఘ అభివృద్ధి కొరకు, అక్కడికి వచ్చిన ఆత్మీయుల కొరకు వాడుతూ ఆయన ఎదురుగా ఇంకా ఖర్చు పెడుతూ వ్యాపారస్తులు కూడా ఈ స్పెండింగ్ మనీ అకుల ప్రిస్కిల్లా లెక్కలోకి వచ్చేస్తారు, దీవించబడతారు. అలా కాకుండా వ్యాపారం ఉద్యోగం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన విశ్వాసులందరి దగ్గర దశంభాగాలు తీసుకొని తన కార్యక్రమాలకు వాడుకుంటే ఇట్స్ నాట్ స్క్రిప్చురల్, వాక్యానుసారము కాదు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. బ్యాలెన్స్గా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.